లేదు బాబురావు ఏ బాబురా ఏ బాబురా ఆయన నీ ఫ్రెండ్ బాగు చెట్టు ఐదు కూడా ప్రాధాన్యతలో నా ఓట్లు నా ఇద్దరు అబ్బాయిలకి ఇద్దరు కోడలకి 5 ఓట్లు ఉన్నాయి. 5 ఓట్లు కూడా రాజశేఖర్ గారికి ఖచ్చితంగా వేస్తాను, దాంట్లో అనుమానం లేదు. నా ద్వారా చాలా ఓట్లు ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా వేయిస్తాను. అర్థమైందండి. తెలుగు గారు పర్టికులర్గా మీరు చెప్తున్నాను. మా క్లాస్మేట్ అండి. మంచి మెజార్టీ గెలిపించండి, చెప్పి చేద్దాం. డెఫినెట్గా అనుమానం లేదు. మొదటి ప్రాధాన్యత నెంబర్ 1 ఖచ్చితంగా చెప్తున్నా. 5 ఓట్లు 5 ఓట్లు రాజశేఖర్ అందుకని సక్రమం ముందు ఫస్ట్ డే పేరు ప్రిఫరెన్స్ కూడా ఒకటే తప్పనిసరి ఒక ఓటు ఇచ్చిన కంట్రోల్ 1 నెంబర్ పెన్సిల్ ఇస్తారండి. చెప్పండి. జనసేన ముగ్గురు బలపరిచినట్టండి. తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటు వరుస క్రమంలో మొదటిది కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారు చేసి నాని ఇంకా చాలా ఈరోజు నర్సాపురం నియోజకవర్గం మరి స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకుడు గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారు, అదేవిధంగా పుత్తూరు రామరాజు గారు, అదేవిధంగా జనసేన పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ నాని గారు, మిగిలిన నాయకుల ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న సందర్భంగా మరి నర్సాపురం నియోజకవర్గంలో ఈ యొక్క క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ కూడా, ఉద్యోగస్తులు కానివ్వండి, అదేవిధంగా ఉపాధ్యాయులు, కూటమి ద్వారా మాకు న్యాయం జరుగుతుంది, గత ప్రభుత్వంలో పడినటువంటి బాధలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ 8 నెలల పాలన చూసి పూర్తిగా మాకు నమ్మకం కుదిరింది. ప్రతి ఒక్క ఓటు కూడా మరి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుగా మేము వేస్తామని చెప్పి మేమందరం వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు వారు చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం, చాలా ఆనందం. ఎందుకంటే దీన్ని నిలబెట్టుకోవడానికి అటు బీజేపీ, ఇటు జనసేన, అటు టీడీపీ పూర్తిగా కట్టుబడి ఉంది. రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మరి మా కష్టాన్ని తీర్చేటటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం. మరి సుమారు ఇక్కడ 7,000 చిల్లర పైచీలకు ఓట్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చెప్పే మాట ఒకటే, మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ గారికి వేసి కూటమిని మేము బలపరుస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి 27 జరిగేటటువంటి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ కూడా ఓటుని వినియోగించుకొని మరి కూటమికి మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, ఈ యొక్క ప్రచారంలో పాల్గొన్నటువంటి నాయకులకి, కార్యకర్తలు, వీర మహిళలందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటారు. చాలా మంది మీరు ఓటు అడగలేదు, వాళ్ళకి మీరు ఏం భరోసా ఇచ్చారు? భరోసా ఏం లేదు. నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం, వారి యొక్క మరి స్కిల్స్ ని బయటికి తీయడం, వారి వ్యక్తిగతంగా వారి యొక్క స్వయం శక్తితో ముందుకు వెళ్లే విధంగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి నిరుద్యోగ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క యువతను కూడా నిర్వీర్యం చేసి మరి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భిన్నంగా వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. అవన్నీ కూడా మాకంటే ముందుగా వాళ్ళే చెప్తా ఉన్నారు.
మీ కూటమిని మేము నమ్మాం, మోడీ మద్దతు తెలిపాం. 2024లో ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగస్తులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, సామాన్య ప్రజలతో సహా పూర్తిగా మద్దతు తెలిపి రాష్ట్రంలో మునుపెన్నడూ ఎరగనటువంటి రానున్న రోజుల్లో కూడా మరి జరగనటువంటి మెజార్టీని మేము ఇచ్చాం కాబట్టి మరి ఇప్పుడు కూడా మేము రాజశేఖర్ గారిని గెలిపించుకొని మరి మా యొక్క డిమాండ్స్ అన్ని కూడా మేము నెరవేర్చుకుంటాం. మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.